విజయవాడలో గ్యాస్ కష్టాలు మరింత పెరిగాయి. ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో వంట గ్యాస్ దొరకదేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఏ గ్యాస్ ఏజెన్సీ చూసినా వినియోగదారులతో కిటకిటలాడిపోతోంది. ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు సర్వర్లు పనిచేయక మాన్యువల్గా స్లిప్పులు ఇస్తున్నారు ఏజెన్సీ సిబ్బంది. కొన్ని చోట్ల కస్టమర్లు గ్యాస్ బుక్ చేసుకున్నా డెలివరీ అయినట్టు మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ డెలివరీ అయిందని ఏజెన్సీ సిబ్బంది సమాధానం చెప్తూ ఉండడంతో వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. పలు ఏజెన్సీలు వంట గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక విజయవాడలో గ్యాస్ కష్టాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత కష్టాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గ్యాస్ కోసం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకి గ్యాస్ ఏజెన్సీ తెరిస్తే ఉదయం 8 గంటల నుంచే ఇక్కడికి వచ్చి వాళ్ళంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ గంటలు వెయిట్ చేసినా గ్యాస్ కోసం ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. మరొక పక్క సర్వర్లు కూడా పనిచేయని పక్షంలో మాన్యువల్ గా స్లిప్పులు రాసిస్తున్నారు. ఆ స్లిప్పులు రాసిచ్చిన వాళ్ళకి కూడా గ్యాస్ వస్తుందో లేదో నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విద్యాధరపురం ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియా అంతా చూడొచ్చు. దాదాపు గంటల తరబడి ఇక్కడ గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ఇక్కడ కొంత గోల్మాల్ కూడా జరుగుతున్నట్టు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఏజెన్సీకి సంబంధించి ఉన్న వాళ్ళకి మెసేజ్లు అయితే వచ్చినప్పటికీ వాళ్ళకి గ్యాస్ కూడా అందలేదు. కానీ డెలివరీ అయిపోతున్నట్టు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చారండి? నిన్న వచ్చామండి, స్లిప్ ఇచ్చారు. నిన్న లైన్ లో నుంచి ఉన్నాం 2 గంటలు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ లైన్ లో నుంచి ఉన్నాం. గ్యాస్ లైన్ లో నుంచి అంటున్నారు. ఎప్పుడు ఇస్తామని ఏమి చెప్పలేదా? ఇది గ్యాస్ ఇవాళ ఇస్తామన్నారు. నిన్న బుక్ చేస్తే నిన్న లైన్ లో నుంచి ఉంటే స్లిప్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ లైన్ లో నుంచి వాళ్ళు స్లిప్ తీసుకొని పొద్దున్న వచ్చాం. 2 గంటలు అవుతుంది వచ్చి. అదండి పరిస్థితి. ఏంటి బుకింగ్ వెళ్ళారా? మీరు ఏం చెప్తున్నారు? వెళ్ళా సార్. గ్రానికి ఎంతసేపు అయిందండి వచ్చేక్కడికి? మేము 9-10:30 వచ్చాం. చూస్తున్నాము. వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పాం ఇక్కడ ఏజెన్సీకి సంబంధించి కొంత గోల్మాల జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ బుక్ చేయకుండానే గ్యాస్ బుక్ అయినట్టు మెసేజ్ వస్తుంది, డెలివరీ అయినట్టు కూడా మెసేజ్ వస్తుంది. దానికి సంబంధించి సమాచారం అడిగినా సరైన సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ లేదని చెప్తున్నారు. ఎప్పుడు మీరేమైనా గ్యాస్ బుక్ చేశారు? నేను ట్రై చేస్తున్నాం సార్. నేను ట్రై చేస్తున్నాం. మేము బుక్ చేసిందేమో నిన్నటి నుంచి. మాకు బుక్ కూడా వస్తుంది 10వ తారీఖు. డెలివరీ కూడా అయిపోయింది అన్నారు 10వ తారీఖు. మాకు 10వ తారీఖు బుక్ చేసామని వస్తుంది సార్. మాకేమో గ్యాస్ రాలేదు. నిన్నటి నుంచి మేము ట్రై చేస్తున్నాం. మెసేజ్లు కూడా ఉన్నాయి సార్. మళ్ళీ ఇవాళ నుంచి మేము నిన్న ట్రై చేస్తున్నాం. ఏప్రిల్ తర్వాత మీరు ట్రై చేయాలని వస్తుంది. ఏప్రిల్ తర్వాత మెసేజ్ వస్తుంది. ఏప్రిల్ తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీకు గ్యాస్ రాదు అని. లాస్ట్ బుకింగ్ ఎప్పుడు చేశారు? లాస్ట్ బుకింగ్ కూడా మీ 6 months డిసెంబర్. ఇది చెప్తున్నారు. లాస్ట్ బుకింగ్ డిసెంబర్ లో చేస్తే ఇప్పటికొచ్చి వీళ్ళు బుక్ చేయలేదు. కానీ 10/3/2026 ఆల్రెడీ బుక్ చేసినట్టు, దానికి సంబంధించి డెలివరీ కూడా అదే రోజు అయిపోయినట్టు మెసేజ్లు వచ్చాయి. దీనికి సంబంధించి అడగడానికి వచ్చిన ఏజెన్సీ వాళ్ళు మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏజెన్సీ ఒకటే కాదు, చాలా ఏజెన్సీలో ఇదే విధంగా నడుస్తుంది. ఎవరైతే లాంగ్ కస్టమర్స్ ఉంటారో చాలా మంది ఇద్దరు ఉన్న వాళ్ళకి 3 నెలలకి 4 నెలలకి కూడా గ్యాస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంత లేట్ అవడంతో అటువంటి కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని ఏజెన్సీలు కూడా ఇటువంటి బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3,000 రూపాయల వరకు కూడా బ్లాక్ మార్కెట్ కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటల తరబడి ఇక్కడంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది మేము మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పారు, మేము గ్యాస్ బుక్ చేయలేదు కానీ డెలివరీ కూడా అయిపోయినట్టు మెసేజ్లు వచ్చాయి. ఇప్పుడు వస్తే 40 రోజుల తర్వాత బుకింగ్ అవుతుంది అని చెప్పి మెసేజ్ వస్తున్నాయి. ఈ ఏజెన్సీ మీద ప్రధానంగా చెప్తున్నారు. ఈ సిస్టమ్స్ ఆ ఓటీపీ ప్రతి ఒక్కరికి ఇదంతా క్యూ లైన్ ఓటీపీ వచ్చిన వాళ్ళకి డెలివరీ అవుతుంది. పైనుంచి ఒక్కోసారి అప్డేట్ వస్తుంది. దానివల్ల మేబీ ఏమైనా జరిగి ఉండొచ్చేమో. ప్రతి ఒక్కరికి ఓటీపీ తీసుకొని డెలివరీ ఇచ్చి జరుగుతుంది చెప్తున్నారు. సరే ఎప్పుడు వచ్చారు? మేము వచ్చే 3 గంటలు అవుతున్నాం. ఇంత మట్టిగా అసలు ఏమీ లేదు. ఇంకా మళ్ళీ ఇంకొక 2 గంటలు ఉండాలి. అసలు దేనికి గవర్నమెంట్ ఉందో పోయిందో అసలు అర్థం కాదు. అది నాకు అడుగులు ఒక్కడ మాట్లాడడం. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడన్నా మాట్లాడా? లేదు, ఇదేం లేదు. అది ఇంకొక క్యూ కూడా నడుస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఒక పక్క 4 రోజుల పాటే నిల్వలు మా దగ్గర ఉన్నాయంటూ ప్రభుత్వ అధికారులు లెక్కలే చెబుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరతతోటి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలంతా వస్తున్నారు. మరొక పక్క బ్లాక్ మార్కెట్ కూడా దాదాపు బయట 900 రూపాయలు ఉండేది ఇప్పుడు 5,000 రూపాయలు కూడా గ్యాస్ బ్లాక్ మార్కెట్ అవుతున్న నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరొక పక్క ఆన్లైన్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా స్లిప్లు ఇస్తున్న పరిస్థితి కూడా కొంత నిన్నటి నుంచి కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. వీళ్ళంతా కూడా దాదాపు మనం చూస్తే ప్రజలంతా కూడా ప్రతి ఏజెన్సీ దగ్గర, ఇక్కడ ఈ ఒక్క ఏజెన్సీయే కాదు ప్రతి ఏజెన్సీ దగ్గర కూడా ఇదే విధంగా పెద్ద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, ఎప్పటిలోగా గ్యాస్ డెలివరీ అవుతుంది ఇప్పుడు బుక్ చేస్తే?
మామూలుగా అయితే 25 డేస్ తర్వాత బుక్ అవుతుంది. హోమ్ డెలివరీ అయితే లేదు. ఎమర్జెన్సీగా కస్టమర్స్ ఇక్కడికి వస్తేనే సప్లై చేస్తున్నాం. బయటకి ఇస్తే మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి నీడ్ఫుల్ గా ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాము. హోమ్ డెలివరీ మొత్తం క్లోజ్ చేశారు. మొత్తం క్లోజ్ చేసాం. బయటకు వెళ్తే ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరో తెలియదు కదా, అందుకని కస్టమర్ సఫర్ అవ్వకూడదు అని చెప్పి కస్టమర్ ని రిక్వెస్ట్ మేరకు మేము మాకు కాల్ చేస్తే వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్తున్నాము. కొంచెం ఈ ఒక్కసారికి వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళండి, బయటకు పంపిస్తే ప్రాబ్లం అవుతుంది, మీకు రావాల్సిన బండ వేరే వాళ్ళకి వెళ్తుంది, అందుకని మీకు ఇక్కడికి ఇస్తామని చెప్పాం. వాళ్ళు వస్తారు. రోజుకి ఎంతమంది వస్తున్నారు మేడం? అంటే రెగ్యులర్ గా ఉండే టైంకి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా, ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు? మినిమం 200+ వస్తున్నారు ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తారు. రాష్ట్రంలో 4 రోజులకు సరిపడా గ్యాస్ మాత్రమే ఉంది కాబట్టి 5వ రోజు నుంచి పరిస్థితి ఏంటంటే ఒక భయాందోళన అయితే రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున ప్రజలైతే గ్యాస్ కోసం క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్ తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.